ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో అయితే మేము డిమార్ట్కి అయితే వెళ్ళాము. ఏమేమి తీసుకొచ్చామో కూడా చూపిస్తాను. పాపకైతే స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా, దానికి సంబంధించిన అయితే కొన్ని వస్తువులు తీసుకున్నాము. అవి ఏంటో చూపిస్తాను. మేమైతే రెడీ అయిపోయినాం. ఆ రోజు సండే అనమాట. మా వారైతే ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఉన్నారు కదా అని ఇలాంటి చిన్న చిన్న పనులు చేపించుకుంటూ ఉంటాను. ఇక తను ఉన్నప్పుడే ఇక దూరం వెళ్ళడం అంటే కుదురుతుంది. ఇక్కడైతే మేము రెడీ అయిపోయినాం. బాబు నిద్రపోతాడు. ఇక తను బండి మీద నిద్రపోయాడు కొద్దిసేపు. తర్వాత వచ్చేసి ఇక పాపకైతే డిమార్ట్కి వెళ్తున్నామంటే చాలా హ్యాపీ అనమాట, గెంతులేస్తుంది. ఇది వచ్చేసి ఇక మేము కాల్వడు నుంచి వెళ్ళాలన్నమాట. ఆ కాల్వడు కొంచెం ముందు ఉంటుంది ఆ డిమార్ట్. సో మేము అక్కడికి వెళ్ళాక ఏమేమి తీసుకున్నామో కూడా నేనైతే వీడియో ఎండింగ్లో అయితే మీకు చూపిస్తాను. పాప చూపిస్తుంది, నేను వాయిస్ చేస్తానమాట. సో ఇక స్కూటీ మీద వెళ్తున్నాము. బాబుకి అయితే కొంచెం వెదర్ అనేది కొద్దిగా కూల్ అనిపించింది, అందుకే నేను వాడికైతే హెడ్కి అయితే ఫైనల్గా అయితే డిమార్ట్కి అయితే వచ్చేసాము. స్టార్టింగ్ అనమాట ఇది. సండే కాబట్టి ఆ రోజు చాలామంది గ్రాసరీ ఐటమ్స్ ఉంటాయి కదా, తీసుకురానికి వచ్చారనుకుంటా. చాలా క్లౌడ్ ఉంది. సో ఇక మా వారైతే స్కూటీ పార్క్ చేయడానికి అయితే వెళ్ళారు. పక్కనే ఒక థియేటర్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. ఇక్కడైతే వెతుకుతున్నాం అనమాట. కొద్దిసేపటి దాకా మాకు ఒక 5 to 10 ఇక్కడ పాప లంచ్ బాక్స్ అని వెతుకుతుంది. పింక్ కలర్ అయితే తీసుకున్నాం ఫైనల్గా. వాటర్ బాటిల్ ఇది సెలెక్ట్ చేసుకుంది కానీ అది తీసుకోలేదు, వేరే తీసుకుంది అనమాట. బాక్సెస్లో పైన అంటే లోపల ఏముందో కనిపించే విధంగా ఉంది. అయితే బాస్కెట్ అయితే నింపేసింది అనమాట. మామూలుగా అయితే దానికి ఒక స్కూల్ బ్యాగు, లంచ్ బాక్స్, బాక్స్ ఇవి తీసుకున్నాము. ఒక బాస్కెట్ ఒకటి దొరకలేదు. అంటే ఒక బ్యాగ్ లాగా ఉంది కానీ దానికి జిప్పులు ఉంటాయి కదా, తీయడం పెట్టడం వచ్చాకనమాట. మా వారు బిల్ చేశారు. మేము ఇక బయటకు వస్తున్నాం బాబుని ఎత్తుకొని. పాపేమో వాళ్ళ డాడీతో చేపట్టుకొని వస్తుందన్నమాట. ఇది పక్కన సాయిరామ్ థియేటర్ ఉంటుంది. ఆ థియేటర్ పక్కన డిమార్ట్ అనమాట. మేము ఎప్పుడో ఒక కొద్ది నెలల తర్వాత గ్యాప్ వచ్చిందనమాట, చాలా గ్యాప్ వచ్చింది. బాబు పుట్టాక సెకండ్ టైం రావటం. ఇంతకుముందు గ్రాసరీ ఐటమ్స్ కోసం వచ్చాము. ఇప్పుడైతే జస్ట్ పాపకైతే స్కూల్కి సంబంధించినవి తీసుకున్నానికే వచ్చాము. అవేంటో కూడా చూపిస్తాను. నేను ఎక్కువ వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే బాబుని ఎత్తుకుని వెనక కూర్చోవాలి కాబట్టి వీడియో తీయడానికి అయితే అసలు అవ్వలేదు. డిమార్ట్లో కూడా ఎక్కువ మొబైల్ యూజ్ ఇదైతే ఇక చాలా లేట్ అయిపోయింది. 8:30 డిమార్ట్లోనే అయిపోయింది అనుకుంటా. ఇక చాలా టైం అయిందని బయట అయితే రెడ్ బకెట్ అయితే తీసుకున్నాము. ఇది బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. సెకండ్ టైం తీసుకోవడం. ఇంట్లో అయితే 2 బకెట్స్ అయ్యాయన్నమాట, రెడ్ బకెట్స్. ఇక తనైతే మా వారైతే వెళ్ళిపోతూనే ఉన్నారు. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి అప్పుడు, అంటే బాగా హెవీ అయితే రాలేదు. ఏందో మేము బయటకు వెళ్ళినప్పుడల్లా వర్షం వస్తుంది కానీ అంతగా రాదనమాట. చాలా కొద్దిగా ఒక 2 to 3 మినిట్స్ అలా వస్తుంది. తీసుకున్నాము. ఇక బయటకైతే వచ్చేసాము. బాబుకి అయితే కప్పేస్తాను ఇక. సో ఇక బాస్కెట్ అయితే ఇక్కడ పక్కన ఒక షాప్లో తీసుకున్నాం, ఫ్యాన్సీ స్టోర్లో దొరికిందనమాట. పాప చూపిస్తుంది, అన్ని వరుసగా పెడుతుంది మొత్తం. ఫస్ట్ ఏమేమి తీసుకున్నామో అట్లా వరుసగా పెట్టేసింది అనమాట. ఫస్ట్ వాటర్ బాటిల్, బాక్స్, తర్వాత లంచ్ బాక్స్ అవి తీసుకున్నాం. లాస్ట్కి అయితే బాస్కెట్ దొరికింది. ఒక నాప్కిన్స్ కూడా తీసుకున్నాము. 2 నాప్కిన్స్ తీసుకున్నాము, తినేటప్పుడు మీద పడకుండా ఉండడానికని. ఇక ఫైనల్గా అయితే వీడియో మాత్రం ఇదే ఫ్రెండ్స్. ఈరోజు సండే బ్లాగ్ అనమాట. మా వారు ఉన్నప్పుడు తీసుకున్నాను ఇది. ఇంట్లో డస్ట్ చాట ఉంటుంది కదా, అది ఉంది కానీ అది బయట పెట్టేద్దాము అని ఒకటి కొత్తది తీసుకున్నాను. అది ఇంట్లోకి, ఒకటి బయటికి. ఇంకొకటి కిచెన్ దగ్గర సింక్ క్లీన్ చేయడానికి ఒకటి తీసుకున్నాను. మోపు, కిచెన్ మోపు, కిచెన్ వైప్ అంటారు కదా, అదనమాట. ఇలా పెట్టేసింది. ఫస్ట్ ఏది తీసుకున్నాం, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, అలా లైన్లో పెట్టేసింది అనమాట. చిన్నపిల్లలు అంతే కదా. ఇక సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను, అవి కూడా చూసేయండి ఒకసారి. బాబు అయితే ఏదో అన్నప్రాసనకి వచ్చినట్టు పట్టుకుని ట్రై చేస్తున్నాడు. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.